హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రాజోలు పెద్దొంతురం కాడికి వచ్చాము. పెద్దొంతురిని ఎక్కపోతున్నాము. మన పెద్దొంతురం నుంచి చూసుకుంటూ వెళ్తున్నాం. అయితే ఈ రోజున మీకు గోదావరి సైడ్ ఎలా ఉంది? గోదావరి ఇక్కడ నుంచి లక్ష్మీపాలెం వెళ్ళటానికి రేవు ఉంటుంది. రేవు చూద్దాం మనం. అయితే ముందుగా మనం రేవు చూడటానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదిగో పెద్ద రావి చెట్టు ఉంది. ఇది చాలా పురాతనం ఉంది. మీరు చూడండి దీన్ని. ఇంకా మనం ముందుకెళ్ళి కొలిది మనకి రేవు కనిపిస్తుంది. చక్కటి గోదావరిలో మీరు అందరూ చూసే ఉంటారని అనుకుంటున్నాను. అయినా గోదావరి చూపించాలని ఉంది. ఫ్రెండ్స్ చూడండి, పడవలు ఉన్నాయి ఇక్కడ. పడవలు. ఇది వశిష్ట గోదావరి ఫ్రెండ్స్. ఇక్కడి నుంచే ఈ టైపు నుంచి రాజోల లంకకి వెళ్తారు. రాజోల లంక నుంచి లక్ష్మీపాలెం గోదావరి ఆ టైపుకి వెళ్తారు. ఆ టైపుకి వెళ్తే లక్ష్మీపాలెం గంగడపాలెం మీకు రేవు తగులుతుంది అనమాట. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇది చాలా పురాతనమైంది. ఇప్పుడుది కాదు, ఇది ఎప్పుడుదోను. ఇంచుమించు ఒక 50 years ముందు నుంచి కూడా నేను చూస్తూ ఉంటాను ఈ గోదావరిని. ఇది వశిష్ట గోదావరి అంటారు ఫ్రెండ్స్. మరి ఇలా ముందుకు వెళ్ళమంటే మనకు ఒక పార్క్ ఉంది ఈ గోదావరి పక్కనే. ఈ పార్కు మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. ఈ మెట్ల మించి నేను వెళ్తున్నాను. అయితే ఇక్కడ అన్ని పురాతనం చెట్లు ఉంటాయి. మీరు ఎప్పుడన్నా వస్తే కనుక ఇక్కడ ఓం నమః శివాయ అని రాస్తుంది. అయితే శ్రీ ఐశ్వర్య స్వామి ఆలయం ఉంది ఇక్కడ. మీరు బాగా గమనించవచ్చు ఇక్కడ. అయితే కింద అయితే శ్రీ యేసు జ్యువెలరీ వారు ఇచ్చారు. చిన్న ఆంజనేయుల స్వామిని ఉంచారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, బాగుంది. అయితే ఇంకా మనం ముందుకెళ్తూ మనం చిన్నగా ఉన్నటువంటి పార్కుని చూద్దాము. పార్కులు ఈ రేవులోంచి కిందకి వెళ్ళామంటే ఈ రేవులోంచి మనల్ని అటు గంగడపాలెం లక్ష్మీపాలెం అన్నీ చూపిస్తారు. ఇది ఒకప్పుడు కానీ ఇప్పుడు కూడా మహాపుణ్యక్షేత్రం అన్నమాట. ఈ పుణ్యక్షేత్రంలో అందరూ పౌర్ణానికి అప్పుడు వచ్చి స్నానాలు చేస్తూ ఉంటారు. ఇలాగా ఇటు నుంచి ఇక్కడ స్నానాలు చేస్తుంటారు. ఈ మెట్ల కిందకి వెళ్ళిందాకుండి మనం ఇదిగో ఈ పక్కనే అదిగో మనం పర్నాడ హనుమంతరావు గారు పార్కు చూపించబోతున్నాం మీకు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలామంది వ్యూవర్స్ వచ్చి ఇక్కడ దీంట్లో ఈ వ్యూవర్స్ అంతా కూడా వచ్చి చూస్తారు. ప్రతి సాయంత్రం సమయంలో వచ్చి అందరూ వాళ్ళు పిల్లల్ని తీసుకుని వచ్చి ఇక్కడ చూస్తారు. అందులో చాలామంది వ్యూవర్స్ వస్తారు. వ్యూవర్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి వెళ్తారనమాట ఇందులోను. అయితే చెత్త పోయేరాదని ఉంది ఫ్రెండ్స్. పర్నాడు సూర్యారావు గారు స్వతంత్ర సమర యోధులు ఆయన చెన్నై. ఫ్రెండ్స్ మనం లోపలికి వెళ్ళి చూద్దాము. మంచి గార్డెన్ డిజైన్ చేశారు ఇందులోను. చక్కటి గార్డెన్. ఇటు చూస్తే మళ్ళీ వశిష్ట గోదావరి మనకి పక్కనే కనిపిస్తూ ఉంటుంది. అంతటికి ఇక్కడ చాలామంది దాతలు ఇవన్నీ ఇచ్చారు. ఎవరు గెద్దాడ నాగేశ్వరరావు గారు, ఆయన ఇక్కడ ఈ గార్డెన్ ఉపయోగపడటం కోసం ఆయన పెట్టారు దీన్ని. అయితే ఇంకా ఇది ఏటుగట్టులో ఉంటుంది. ఏటుగట్టుని ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ రాజులు ఈ యూస్ అయితే ఏటుగట్టులో ఉంటుంది. చక్కటి గార్డెన్ పెట్టించారు మన వాళ్ళందరూ. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలని చెప్పి కూర్చోవటం కోసం చక్కటి బెంచీలు అదే ఇవన్నీ కట్టి ఈ రాళ్ళతో కట్టి చెట్లని పెంచడం జరిగింది. ఇక్కడ వెన్నెల గోదావరి డాక్టర్ శ్రీ అమంచి వెంకటప్పారావు గారు
అంతేనే మా ఫ్రెండ్స్ వచ్చారు. మా ఫ్రెండ్స్ కూడా మమ్మల్ని చక్కగా అభినందించారు. అలాగే పేదల పెనిది సేవారత్న వైద్య ప్రముఖులు ఆయన చక్కగా నిర్మించారు దీన్ని. ఫ్రెండ్స్ మరి అందరూ ఇక్కడికి ఈ పార్క్కి పిల్లలతోటి వచ్చి ఎంజాయ్ చేయాలని ఆశపడుతున్నా. ఇంకా గోదావరి యూస్ చూడండి, చాలా బాగుంది. ఎదురుకుండా మా ఫ్రెండ్ కూర్చున్నాడు. కూర్చోరా, ఫ్యామిలీతో వచ్చావా? వద్దా? నేను యూట్యూబ్ సబ్స్క్రైబ్ అయ్యాను, చేస్తున్నాను అందు గురించి. ఆ బాబు చూడండి చక్కగా కూర్చున్నాడు సాయంత్రం సమయంలో. అంతే చూడండి, చక్కటి చెట్లు. అదే సాయంత్రం అయ్యేటప్పటికి ఎంతమంది వచ్చి ఇక్కడ కూర్చుంటారో చూడండి. అందరికి మన వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. పన్నాడ హనుమంతరావు గారు కూడా పొన్నమ్మి గోదావరికి ఇచ్చారు. అసలు మెయిన్గా చూడాలంటే పన్నాడ హనుమంతరావు గారు సీనియర్ న్యాయవాది, మాజీ సర్పంచ్ కూడా మన రాజులకి. ఆయన ఎన్నో పనులు చేశారు. ఇక్కడ ఇదే కాదు, మళ్ళీ ఇంక ఎదర్లో కాటన్ పార్క్ కూడా ఉంది. కాటన్ పార్క్ కూడా వ్యూస్ అవ్వట్లేదు ఇప్పుడు, మీకు ఆ ఫోటోలు కూడా చూపిస్తాను. ఎంతోమంది మనకి తమిళ సోదరులు ఉన్నారు నాకు ఫ్రెండ్షిప్లో. తమిళ సోదరులు కూడా அவர்களுக்கு புரியற மாதிரி நான் சொல்கிறேன். இது எங்கள் ஊரில் இருக்கிற ஒரு சின்ன பார்க்கு. ஆனால் நிறைய ஃபேமிலிகள் எல்லோரும் வந்து இந்த பார்க்கில் ஸ்பெண்ட் செய்கிறாங்க. எல்லோரும் சந்தோஷமாக சுற்றுவாங்க. நிறைய பேர் இந்த பார்க்கிங்களுக்கு வந்து அவர் எல்லோரும் கொஞ்சம் நேரம் இந்த சில்ட்ரன்ஸ் எல்லாம் ஆட்டப்பாடல் ஆடி இங்கே எல்லாரோட இருக்கிறாங்க. அவர்களுக்கு என் தமிழ் மக்களுக்காக நான் தமிழில் பேசுகிறேன். அப்படியேనా நிறைய பேர் హిందీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బాయ్ நிறைய பேர் सब लोग को पहले धन्यवाद कर रहे हैं. ये वीडियो करने के लिए हमको दिल लग रहा है. तुम लोग सबको देखने के लिए, दिखाने के लिए मैं आज ये पार्क में आया. అయితే పొన్నాడ సత్యవాణి హనుమంతరావు చిల్డ్రన్స్ పార్క్. ఇది చక్కటి పార్కింగ్లో చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది చిల్డ్రన్స్ వచ్చి ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు. ఈ పార్క్ని ఇంకా పెద్ద చేయాలని మనం గవర్నమెంట్ని కోరుకుందాం. நிறைய పేరు చాలామంది వస్తున్నారు మన పార్క్లో ఫ్రెండ్స్. మరి సోదరులు అంటే మన సంక్రాంతి సంబరాలు అన్ని నూతన సంవత్సరాలు పెట్టారు. చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళందరూ చాలామంది వచ్చి వెళ్తున్నారు. సరే చిల్డ్రన్స్ ఎక్కువ మంది వస్తున్నారు అనమాట. ఎక్కువ మంది వచ్చి సాయంకాలం అయ్యేటప్పటికి, ఈరోజు సండే, ఈరోజు స్పెషల్ డే చిల్డ్రన్స్కి అందరికీ. చూడండి పార్కు. ఫ్రెండ్స్ మనకి ఎదురుకుండా కనిపిస్తుంది వశిష్ఠ గోదావరి. చాలా పెద్ద తిప్పేసింది ఆ సైడ్లో. మనం ఒకరోజు దాంట్లోకి వెళ్దాం, చూద్దాం. చక్కటి టాయ్స్ తయారు చేశారు ఇక్కడ. ఇది ఏనుగుని అందుకనే బిక్కిన జానకి రామయ్య గారు, ఆయన సర్పంచ్ తాటిపాకి, ఆయన దీన్ని తయారు చేసి పెట్టడం జరిగింది. చాలా బాగుంటుంది. అలాగే హార్స్ ఉంది, బ్యూటిఫుల్ హార్స్ ఉంది ఇక్కడ. ఇంకా ఇక్కడ కూడా ఒక హార్స్ ఉంది, అక్కడ ఒక ఎలిఫెంట్ ఉంది పెద్దది. అయితే ఇక్కడ చక్కటి కస్తూరి రామ్ బ్రహ్మ ఫ్లైఓవర్ నిర్మించారు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. చక్కటి అంటే ఈ వాటర్ తోటి కింద వాటర్ ఫాల్స్ పెట్టి, ఈ డక్స్ ఒకటి రెండు డక్స్లు తిరుగుతున్నట్టు, ఒక క్రొకోడైల్, మంకీ, ఈ మూడు కూడా ఉన్నాయి. చక్కగా అది పైనుంచి రెయిన్ పడుతున్నట్టు పెట్టారు. మంచిగా ఉంది. ఈరోజు ఎంతోమంది, చాలామంది చిల్డ్రన్స్ వచ్చారు చుట్టాకి. చూడండి స్టెప్స్, ఈ బాయ్ బాగా తిరుగుతున్నాడు దీని మీద. చక్కగా ఉంది.
చాలా బాగా తయారు చేశారు. ఇది మీరందరూ కూడా ఈ రాజులు ఒకసారి విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదించాలని మీ అందరినీ కోరుతున్నాను. ఇంకా కోడి పుంజు ఉంది, ఎలిఫెంట్ ఉంది, ట్రీస్ బాగా తయారు చేశారు. ఇంకా నేను చెప్పేది ఏంటంటే కాటన్ పార్క్ కూడా బాగా తయారు చేసి అభివృద్ధిలోకి వస్తే పర్యాటక కేంద్రంగా రాజులు ఉంటుందని నా అభిప్రాయం. అయితే మీరందరూ కూడా సహకరించాలి, ముఖ్యంగా ఎమ్మెల్యే గారు సహకరించాలి. మన రాజులు ఎమ్మెల్యే గారు సహకరించి కాటన్ పార్క్ని కూడా అభివృద్ధిలోకి తేవాలని నాకు ఆకాంక్ష ఉంది. అది అంతేగాని ఏం లేదు. చక్కటి పార్కు మంతడికి 10 మంది వచ్చి సాయంకాలం ఇప్పుడు ఈ బీచ్ని సందర్శించారు. మనకు బోవులంత బీచ్ ఉంది ఇక్కడ లోపలికి, కానీ అభివృద్ధిలో లేదు, చెట్లు చేమలతో నిండిపోయినది. అందుకోసం మీరు అందరూ కూడా నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. దీన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ లైక్ చేస్తే మీరందరూ లైక్లు కొట్టండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో ఇక్కడతో ఆఫ్ చేస్తున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ వీడియోతోటి ఇంకో కొత్త ప్లేస్లో మీకు కనెక్ట్ అవుతాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఎల్లరికూ వనకంగల్. तमिल सहोदरगल एल्लरिಗೂ हिंदी सहोदरगल एल्लरिಗೂ बाय. आप लोग के लिए मेरा मोहब्बत है. सबको आपके लिए धन्यवाद कर रहे हैं. मेरे को मेरा वीडियो को लाइक करो, सब्सक्राइब करो. थैंक यू.